మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక అతను సైబర్ క్రైమ్ ద్వారా మోసపోవడం జరిగింది. ఒక 20,000 రూపాయలు అనేది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం బాధితుడు మనతో పాటు ఉన్నారు. అసలు బాధితుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది, అసలు ఎలా మోసపోయాడు అని చెప్పి. మీ పేరేం పేరండి? మైబిల్ గారు, అసలు ఎలా జరిగింది, ఎలా మోసపోయారు? ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీ పేరు ఏం పేరు అన్నారు. వాళ్ళే అన్నారు మైబిల్ అన్నారు. మీ అబ్బాయి నజీము మాకన్నే ఉన్నారు కదా. దేనికి సార్ అని. దేనికంటే 4 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసారు, మా స్టేషన్ లో ఉన్నారు. అది అనుకోవచ్చు. దేని మీకు ఎలా నమ్మారు అసలు ఫోన్ వచ్చినప్పుడు? అంటే మీకు ఎలా తెలిసింది వాళ్ళే అని, పోలీస్ వాళ్ళే అని? ఫోటో పడ్డా సార్. అంటే స్క్రీన్ మీద ఫోటో పడి ఫోటో పడడానికి భయం లెక్క అయింది. భయం లెక్క అయ్యి అంటే మా అబ్బాయికి ఒకసారి మా అబ్బాయికి ఏరా చూపెట్టరా ఏరా అంటే మా అబ్బాయికి ఇచ్చినట్టు ఇచ్చారు సార్. అంటే మాట్లాడారు సేమ్ మా అబ్బాయికి అంతే. అబ్బా నాకు బాగా కొడతారు, బాగా చేస్తారు, సంపతట్టున్నారు, అది చేస్తట్టున్నారు, పైసలు అయితే పైసలు ఇచ్చే అబ్బా దండ పెడతాది అని అనుకొచ్చి ఏడ్చుకుంటారు. తర్వాత మీకు ఆ ఫోన్ వచ్చినప్పుడు మీ అబ్బాయికి ఫోన్ చేసి మరి మీరు ప్రయత్నం చేయలేదు? మీ అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు? మా అబ్బాయికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసే స్కూల్లో ఉన్నాడు, కాలేజీలో ఉండి ఫోన్ ఎత్తలే. ఫోన్ ఎత్తే వరకు ఇంకా డౌట్ బాగా వచ్చింది. ఫోన్ వాళ్ళకన్నా ఉన్నది కావచ్చు అని ఇంకా డౌట్ ఎక్కువ వచ్చింది. ఎంత కొట్టారండి? 20,000 అండి. 20,000 ఒకేసారి కొట్టారా? ఒకసారి 10,000 కొట్టాను, ఒకసారి 5,000, ఒకసారి 5,000. అంటే ఎట్లా ఫస్ట్ 10,000 కొట్టారు, మళ్ళీ 10,000 మళ్ళీ కొట్టాలనిపించింది? కొట్టాలంటే మళ్ళా కట్ చేసిన సార్. కట్ చేసినాక మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి మేము వదిలిపెట్టాం, అది చేయం, కొట్టినట్టు చెప్తారు సార్. ఇట్లా మళ్ళీ అబ్బాయిని కొట్టినట్టు, అబ్బాయి నేను సత్తాను అది చేసినట్టు మా పిల్లగాడు. మీరు మాట్లాడుతుంటే పక్కన మళ్ళీ కొట్టిన వాళ్ళ ఏడుపు సౌండ్ వినపడుతుంది. సౌండ్ వినపడుతుంది బాగా. మీడియాలో వస్తారు, మీ అబ్బాయిని మీ పక్కకు పెట్టేసేసిన. నాకు 40,000 ఫస్ట్ 40,000 ఇస్తే మీ అబ్బాయిని వదిలిపెట్టేస్తా అది అని అనుకోవచ్చు. అంటే ఎట్లా హిందీలో మాట్లాడారా, తెలుగులో మాట్లాడారా? హిందీలోనే మాట్లాడారు. అంటే మీకు ఏం డౌట్ రాలేదా అసలు మాట్లాడటం? రాలేదు సార్. డౌట్ ఏం రాలేదు. అస్సలు డౌట్ రాలేదు నాకు. ఇక అప్పటికే బాగా ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది అంతే. ఏడు బాగా వచ్చేసింది. ఇక పోతే మీ డబ్బులు అబ్బాయి అన్న ఉంటాడు అని మళ్ళీ ఇట్లా అన్నారు సార్. ఏమన్నారంటే లైఫ్ లాంగ్ బయటకు వెళ్ళాడు మీ అబ్బాయి, లోపలనే ఉంటాడు, బయటకు అసలు వెళ్ళాడు, మీ ముఖం సుధా ఆపడది అది అనుకొచ్చింది. ఆ డౌట్కే పైసలు కొట్టేసారు. మీరు విన్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బాధితుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ అబ్బాయి అని స్టేషన్ కి తీసుకొచ్చాము, మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా తీసుకొచ్చాము, మీరు పైసలు కొడితేనే మీకు కేసు అనేది ఉండకుండా మీ అబ్బాయిని బయటికి పంపిస్తాము అని చెప్పేసి మాయా మాటలు చెప్పేసి ఈ బాధితుని దగ్గరికి వెళ్ళి మొదటగా 10,000 రూపాయలు ఫోన్ పే ద్వారా కొట్టించుకొని కొట్టిన తర్వాత మీ అబ్బాయి అసలు బయటికే రాడు, మీ అబ్బాయిని అసలు రానియకుండా చేస్తాము, మరి ఇంకొక 20,000 ఏమని చెప్తే బాధ్యత లేకపోతే ఒక 10,000 రూపాయలు కొట్టగానే అప్పటికి తనకు అర్థమైపోయింది నేను మోసపోతున్నానని చెప్పేసి. అప్పటికి తర్వాత వాళ్ళ బాబుకు ఫోన్ చేసిన తర్వాత అర్థమైపోయింది నేను మోసపోయానని. ప్రస్తుతం అయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వచ్చేసి బాధితుడు ఇక్కడ సిఐకి ఫిర్యాదునిచ్చాడు.